పేపర్ 3 విషయానికి వచ్చేసరికల్లా అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ లేదా మెంటల్ ఎబిలిటీ అనేటటువంటి పేరుతో చెప్తున్నాం. అన్ని ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్సే 200 క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇట్ షల్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ ప్రాబ్లమ్స్ రిలేటింగ్ టు నెంబర్ సిస్టమ్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అన్నీ కూడా మనకు ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఏ సిలబస్ని అయితే మెన్షన్ చేశారో అవే సిలబస్ని ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే అక్కడ క్వశ్చన్స్ యొక్క సంఖ్య తక్కువ, అదేవిధంగా మార్కులు కూడా తక్కువ. బట్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వచ్చేసరికల్లా ఎక్కువ సిలబస్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అంటే సిలబస్ యొక్క వెయిటేజ్ పెరగడం జరిగిందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. అక్కడ కేవలం 100 మార్కులకు మాత్రమే సంబంధించిన ఎగ్జామ్ కాగా ఇక్కడ 200 మార్కులకు సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి డిఫికల్టీ లెవెల్స్ కూడా కాస్త కఠినంగా ఉండే అవకాశం ఉంది ప్రిలిమ్స్తో కంపేర్ చేస్తే మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నెక్స్ట్ మరొక పార్ట్ అయినటువంటి టెస్ట్ ఆఫ్ రీజనింగ్ తీసుకుంటే వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ టైప్ అండ్ ఇంక్లూడ్ క్వశ్చన్స్ ఆన్ అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ సేమ్ ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి టాపిక్సే ఇక్కడ మనకు మెయిన్స్లో కూడా ఇవ్వడం అనేది జరిగింది. కాకపోతే వెయిటేజ్ పెరిగింది, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం ఇక్కడ ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి డిఫరెంట్ మోడల్స్లలో మనము వీటిని ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వెయిటేజ్ ఎక్కువ ఉన్న సందర్భంలో విభిన్నమైనటువంటి రకాల మీద కూడా ఎగ్జామినర్ అక్కడ ప్రాక్టీస్ చేస్తాడు. కాబట్టి ఏది క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసే సందర్భంలో మనం కూడా ఎన్ని రకాల మోడల్స్ ఉంటే సాధ్యమైనన్ని ఎక్కువ రకాల మోడల్స్ని అధ్యయనం చేయాల్సి వస్తుంది.